కర్నూలులో ఒక బస్సు ఫైర్ అయితే అయిన విషయం అందరికీ తెలిసిందే కదండి. ఇందులో సుమారు 20 మంది అయితే చనిపోయారండి. ఆ బస్సులో ఉన్న 19 మంది చనిపోయారు. ప్లస్ ఆ బైక్ ఎవరైతే నడిపారో ఆ శివశంకర్ ఆయన కూడా చనిపోయారండి. మొత్తం 20 మంది చనిపోయారు. ఇది చాలా చాలా బాధా విషయం అండి. ఎందుకంటే సరదాగా దివాలా చేసి ఎవరి యొక్క గమ్యస్థానం వాళ్ళు వెళ్తుంటే సో ఏమీ తెలియని వాళ్ళందరూ చనిపోయారండి. అసలు అది చాలా ఘోరమైన విషయం. సో నేను యాక్చువల్గా కొంచెం న్యూస్ పేపర్లో చూసి కొంచెం అనాలిసిస్ చేశానండి. ఎవరి వల్ల ప్రాబ్లం జరిగింది, సో ఎవరి మిస్టేక్ అని చెప్పి కొంచెం అనాలిసిస్ చేస్తే సో నాకు ఫస్ట్ తెలిసింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆ బైకర్ అండి. ఎవరైతే శివశంకర్ డ్రైవ్ చేశారో ఆ బైక్, సో ఆయన అయితే ఫస్ట్ మిస్టేక్ అండి. ఎందుకంటే తాగి డ్రైవ్ చేయడం చాలా తప్పండి. అది ఎక్కడైనా కాదు, కర్నూలులోనే కాదు, సో ఎక్కడైనా కానీ సో తాగి డ్రైవ్ చేయడం అనేది చాలా చాలా మిస్టేక్. సో ఆయన ఫస్ట్ పొరపాటు అయితే చేశారండి. ప్రజెంట్ ఆయన అయితే లేరు కాబట్టి సో మిస్టేక్ ఆల్రెడీ జరిగిపోయింది. సో ఆయన పొరపాటు అయితే ఉందండి. సెకండ్ వచ్చేసి సో ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత డివైడర్ గుద్దుకున్నాడు, ఆయన చనిపోయాడు స్పాట్ లో. సో ఆయన ఫ్రెండ్ కూడా పక్కకు తుల్లిపోయాడు. సో ఇది జరిగిన తర్వాత సో ఆల్మోస్ట్ ఆ తోవలో 19 వెహికల్స్ అంటే సుమారు 19 వెహికల్స్ అయితే అదే తోవ గుండా చూసారంట, కానీ ఎవరు ఏం చేయలేదు. సో అది కూడా చిన్న మిస్టేక్ అండి. ఎందుకంటే సుమారు ఒక 19 వెహికల్స్ అది చూసి సైడ్ అయి వెళ్ళారంట. సో అట్లీస్ట్ ఎవరైనా చూసినట్లయితే పక్కకి నడిపి చేస్తే చాలా బాగుండేదండి. సో అది నాకు కూడా చిన్న బాధ అనిపించింది. ఎందుకంటే మామూలు మనం రోడ్డు పోతున్నప్పుడు బైక్ స్టాండ్ అవ్వకపోతున్నాయి, భయ్యా స్టాండ్ తీయండి భయ్యా అంటూ ఉంటాం మనం. సో అటువంటిది ఒక రోడ్డు మీద ఒక బైక్ కనబడి కూడా తీయకుండా పక్కకి వెళ్ళారంటే చాలా మిస్టేక్ అండి. ఎందుకంటే సో సుమారు ఎవరైతే చూసి అలా వెళ్ళారో సో వాళ్ళ కూడా ఇలా సుమారు 19 మంది చనిపోయారంటే అది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. అట్లీస్ట్ ఎవరో ఒకరు చూసి ఆపి అట్లీస్ట్ పక్కకి జరుపుకుంటే సరిపోయేదండి. సో అది కూడా పొరపాటే. సో అలా జరిగిన తర్వాత అట్లీస్ట్ అది సెకండ్ మిస్టేక్ నాకు అనిపించిందండి. సో థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఎవరైతే డ్రైవ్ చేశారో ఆ లక్ష్మణి ఉన్నారు కదా, ఆ డ్రైవర్ ఏంటంటే అది చూసుకోకుండా దాని మీద గుండా వెళ్ళారనమాట. సో అది కూడా పొరపాటే. ఎందుకంటే అట్లీస్ట్ బ్రేక్ అయ్యి ఉండాల్సిందే. ఆయన సమాధానం ఏంటంటే బ్రేక్ వేస్తే వెనకొచ్చి వాహనాలు గుర్తాయేమన్నారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ప్రతి వాల్వో బస్కి కానీ ప్రజెంట్ ఏ బస్ కానీ ఏబిఎస్ సిస్టమ్ ఉంటుందండి. సో బ్రేక్ వేసిన వెంటనే బ్రేక్ పడుతుంది. ఇంత డ్యామేజ్ ఒకవేళ బ్రేక్ వేసినా కానీ ఇంత డ్యామేజ్ అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో ఆయన ఎందుకు అలా వెళ్ళాడో నాకు అర్థం కాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఆ బస్సుకి అయితే అట్లీస్ట్ 200 మీటర్స్ ముందు ఏది ఉండే కానీ కనిపిస్తుందండి. సో ఆయన చూసి ఉండొచ్చు, మేబీ పొరపాటును కూడా చూసి ఉండలేదో ఫోన్ ఇచ్చారేమో నాకు తెలిసి అనిపించిందండి. అట్లీస్ట్ చూసి ఉండాల్సిందేమో. ఎందుకంటే 100 to 200 మీటర్స్ మన ముందు ఏదైతే కనిపిస్తుందో అట్లీస్ట్ తెలుస్తుంది మనకి ఆ అర్థం, అంటే ఆ మిర్రర్ ఆ లైటింగ్ అనమాట. బట్ మరి ఆయన ఎందుకు అలా చూసుకోలేదో నాకైతే అర్థం కాలేదు. సో ఒకవేళ మట్టించిన అట్లీస్ట్ 200 మీటర్స్ ముందుకు వెళ్ళింది అన్నారు, 200 400 అక్కడ ఆగిన తర్వాత ఇమీడియట్ గా ఫైర్ అయితే జరగలేదండి. ఎందుకంటే ఇమీడియట్ గా బ్లాస్ట్ అయితే మొత్తం బస్సులో ఉన్న అందరూ చనిపోయేవారు. మనకి సుమారు 20 మంది అయ్యారంటే సో స్లోగా అయిందనమాట. సో అట్లీస్ట్ అప్పుడైనా అలర్ట్ చేసి ఉండాల్సింది ప్రయాణికులకి, ఇష్యూ జరిగింది అందరూ ఇమీడియట్ గా దిగండి. ఎందుకంటే వాళ్ళ దగ్గరే కంట్రోల్ ఉంటుంది డ్రైవర్ దగ్గర. ఎందుకంటే అవన్నీ ఆటోమేటిక్ డోర్స్ కదండి. సో మాన్యువల్ డోర్స్ ఏమి ఉండవు అటువంటి పెద్ద వాల్వో బస్సులో. సో అట్లీస్ట్ ఆయన అందరికీ చెప్పుంచాల్సింది, ఆ డ్రైవర్ తో పాటు కో డ్రైవర్ కూడా అందరికి ఇంటిమేట్ చేసేసి ఇలా చెప్పుండాల్సిందేమో నా అభిప్రాయం అండి. సో అది కూడా చేయలేదు వాళ్ళు. చేయకుండా కొంచెం డిలే చేయడం వల్ల సో ఈ బ్లాస్ట్ జరిగింది నాకు అనిపించింది. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ విషయం ఏంటంటే అందులో లగేజ్ అండి. సుమారు 400 ఫోన్లు ఉన్నాయి అంటున్నారు. సో అది ఇల్లీగల్ యాక్చువల్ గా. సో అటువంటి ఫోన్స్ కూడా అలౌ చేయరండి జనరల్ గా. సో ఎందుకు అలౌ చేశారో అంత 400 ఫోన్స్. సో దానివల్ల ఇంకా ఎక్కువ అయింది ఫైర్ ఇన్సిడెంట్. సో అన్ని తీసుకెళ్ళకపోయి ఉంటే మాత్రం ఇంత జరిగేది కూడా కాదు. సో అది కూడా మిస్టేకేనండి. సో ఎవరైతే అంటే ఒకరిద్దరు వల్ల కాదండి మిస్టేక్. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వల్ల కూడా మిస్టేక్ ఉండబట్టే పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగిందండి. సో చెకింగ్ జరగకపోవడం వల్ల ఇది జరిగింది నా ఉద్దేశం ప్రకారం. అదే ముందుగా చెకింగ్ చేశారనుకోండి ఇప్పుడు ఇంత అయ్యేది కాదు కదా. సో దానివల్ల కూడా మిస్టేక్ జరిగిందండి. సో ఇది ఒకరిద్దరి వల్ల ప్రాబ్లం అయితే కాదండి. సో ప్రతి వల్ల ప్రాబ్లం ఉంది నాకు తెలిసి అనిపించింది. సో ఇంకో విషయం ఏంటంటే సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా చెకింగ్ జరిగిందండి హైవేలో అంట. సుమారు 40 బస్సెస్ సీజ్ చేశారంట. అంటే అర్థం చేసుకోండి, అదేదో ముందే జరిగి ఉంటే సో ఇంత పరిస్థితి వచ్చేది కాదేమో. సో ఏదైనా కానీ సో అందరూ మేల్కొనే విషయం అనమాట ఇది. సో ఒకరి వల్ల కాదు. సో డ్రంక్ చేయడం తప్పు, డ్రైవర్ ఎలర్ట్ ఉండకపోవడం తప్పు. ప్లస్ నాకు కొంచెం అబ్జర్వేషన్ ఏంటంటే అండి, సో ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్ళాం అనుకోండి. సో అక్కడ మనకి కొంచెం డెమోలను తీస్తారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎలా తప్పించుకోవాలనేది. సో అటువంటి బస్సుల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బెస్ట్ అండి. సో నా సజెషన్ అది.
అలా అట్లీస్ట్ ఎందుకంటే చాలా మంది తెలియకపోవచ్చు, ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు బస్సు ఎక్కరు కదా. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇమీడియట్ గా మనం ఈ గ్లాస్ బ్రేక్ చేయాలి, ఇది ఎమర్జెన్సీ విండో ఇలా రావాలి, సో ఇక్కడ ఉంటాయి ఎమర్జెన్సీ విండోస్, సో ఏదైనా ఫైర్ జరిగితే ఇలా మనం స్ప్రే చేయాలి. సో అట్లీస్ట్ మనకు కొంచెం డెమో లాంటిది ఇచ్చినట్లయితే సో అట్లీస్ట్ మనం కొంత అవాయిడ్ చేయొచ్చండి. సో నా అభిప్రాయం అది. సో బస్సెస్ కూడా చెకింగ్ చేయాలండి. కొన్ని కొన్ని ఇన్సిడెంట్ విన్నా నేను. సో అది సిట్టింగ్ బస్సు స్లీపర్ గా మార్చారంట. సో అది చాలా మిస్టేక్ అండి, ఎందుకంటే సిట్టింగ్ అయితే కొంచెం స్పేసెస్ గా ఉంటుందండి, స్లీపర్ అయితే చాలా కంజెస్టెడ్ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి బస్సెస్ ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఇన్సిడెంట్ జరిగిందా, చాలా మంది బయటికి ఎలా తప్పించుకోవాలో తెలియక చనిపోయారండి. అంటే అర్థం చేసుకోవచ్చు, అంత కంజెస్టెడ్ ఉంటుంది అనమాట. సో ఏ బస్సు అయితే ఉంటుందో ఆ తగ్గట్టే ఉండాలి. సో మేబీ చెకింగ్ ఎక్కువ చేస్తుంటే బెటర్ ఏమో ఇక నుంచి. ఎందుకంటే ఆర్టీఓ వాళ్ళు కూడా కొంచెం రెస్పాండ్ అయ్యి సో ఏ బస్సు ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేస్తే అట్లీస్ట్ మన ఫ్యూచర్లో అయితే ప్రాబ్లం రాదండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్రైవర్ కూడా కొన్ని రెస్ట్ ఉండాలండి. ఎందుకంటే చాలా మంది 500, 600, 1000 కిలోమీటర్స్ కూడా ఒకే డ్రైవర్ డ్రైవ్ చేయడం కష్టం. కో డ్రైవర్ ఉంటారు, అయినా కానీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళే డ్రైవ్ చేస్తారు. అది కూడా కరెక్ట్ కాదండి. అట్లీస్ట్ మినిమం 2-3 డేస్ రెస్ట్ ఉండేటైతే చాలా బెస్ట్ అండి, వాళ్ళు కూడా కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. ప్లస్ ఇంకో విషయం నేను అబ్జర్వ్ చేశానండి, చాలా బస్సులు వాళ్ళు కింద మీరు చూస్తున్నారు లగేజ్, అక్కడ గ్యాస్ సిలిండర్లు కూడా చూసాను నేను రీసెంట్ గా మా ఏరియాలో. అంటే వాళ్ళు వంట వండుకోవడానికి అనమాట. అది కూడా చాలా చాలా ప్రమాదం అండి, ఎందుకంటే ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయితే గ్యాస్ అంటే మీకు మామూలు విషయం కాదు, చాలా చాలా డేంజర్. సో అటువంటి కూడా అవాయిడ్ చేయాలన్నమాట. సో చాలా ఉన్నాయండి మిస్, ఇది ఇక్కడి నుంచి అయినా ఇటువంటి జరగకుండా ఉండాలి. ఎందుకంటే ఏమీ తెలియదండి, ఆ 19 మెంబర్స్ ఉన్నారా, సో చాలా నార్మల్ పీపుల్, వాళ్ళకి ఏమీ తెలియదు, పడుకుని చనిపోయారండి. అంటే అర్థం చేసుకో ఎంత బాధ అనిపించిందో. ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. చాలా మంది నాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు అందులో కూడా. సో ఏమీ తెలియని తప్పుకి ఎవరో ఒకరు చిన్న మిస్టేక్ వల్ల సో అంతమంది చనిపోయారంటే చాలా బాధ విషయం అండి అది. సో ఇక నుంచి అయినా అందరూ అట్లీస్ట్ మేల్కొంటే చాలా మంచిదండి. ఇటువంటి విషయాలు మనకి ఫ్యూచర్ లో ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి జరగకుండా ఉంటాయండి. సో అది నా ఐడెంటిఫికేషన్. సో మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే బస్సెస్ కూడా చెక్ చేయాలండి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్క బస్సు కానీ ఏదైనా ఎలక్ట్రికల్ ఐటమ్ కి ఒక సర్వీస్ పీరియడ్ ఉంటుంది, 10 years 15 years అని. అది అయిపోయిన తర్వాత ఆ బస్ని మోడల్ అంటే వాళ్ళకి కంపెనీ వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ బస్ తీసుకోవాలి, అలా ఉంటేనే బెటర్. సో అదే మోడల్ మళ్ళీ ఆ బస్సుని మళ్ళీ కంటిన్యూ చేసి వాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో ఇప్పటికైనా సో ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా అందరికీ చెకింగ్ చేయాలంటే చాలా కష్టం అండి ఆ బస్సెస్ని. ఎందుకంటే 1-2 హైవేలు చాలా ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెండార్ ఉంటుంది కదండి, ఆ వెండార్ వాళ్ళు డ్రైవర్లకు శిక్షణ ఇస్తూ పాటు ఇలా చేయాలి. ప్లస్ ఆ బస్సెస్ కూడా ప్రతి మంత్కి ఒకసారి చెక్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఒక్కొక్క ట్రావెల్స్ బస్సు ఉంటుంది కదా, వాళ్ళు చెక్ చేసుకున్నా సరిపోతుందండి. ఎందుకంటే అందరికీ చెక్ చేయాలంటే వాళ్ళ కూడా కాదు. సో ఇది ఒకరి మిస్టేక్ అయితే నాకు అనిపించలేదండి, చాలా మంది మిస్టేక్ ఉంచింది. సో ఆ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఆ ట్రావెలింగ్ లో సెల్ ఫోన్ తీసుకెళ్ళారు చూసారు, అది చాలా పెద్ద మిస్టేక్ అండి. సో అంత లగేజ్ అయితే పట్టుకెళ్ళకూడదు. సో ప్రెసెంట్ అయితే అందరి మీద, డ్రైవర్ మీద కేసు అయితే ఆల్రెడీ నడుస్తుంది. ఎవరైతే లగేజ్ అలౌ చేస్తారో వాళ్ళ మీద కేసులు అయితే నడుస్తున్నాయండి. చూద్దాం మరి. సో ఇప్పటి వరకు అయితే కేసు అయితే ఇంకా నడుస్తూనే ఉంది. ఫైనల్ గా మేబీ ఒక 1 week లో అయితే మనకి క్లారిటీ వస్తుంది, ఎగ్జాక్ట్ ఏంటి ఇష్యూ, ఎవరి వల్ల ప్రాబ్లం జరిగింది, సో మనకైతే తెలుస్తుంది. బట్ ఏదైనా కానీ 19 మెంబర్స్ అయితే చనిపోవడం అయితే చాలా బాధ విషయం అండి అది. సో వాళ్ళందరికీ మరొకసారి నాకు సానుభూతి తెలుపుతూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.